హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మీరు విన్నారనుకుంటా. సో మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి ఆయన సంపాదించుకోవాలనుకుంటే మస్తు ఆస్తులు సంపాదించుకుంటే ఒక సామాన్యమైన ఇంట్లో నందినగర్లో ఉంటా ఉండు. అది కూడా రీసెంట్గా బాగాలేకపోతే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసిండు, అలా ఉంటా ఉన్నాడు. నిజంగా మేము సంపాదించుకోవాలనుకుంటే ప్రజలకు మోసం చేయాలనుకుంటే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటుండే అని హరీష్ రావు స్వయాన చెప్పిండు అసెంబ్లీలో. అదే ఫామ్ హౌస్కి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పోతే నేను 50 కార్లు పట్టడానికి ప్లేస్ దొరకట్లేదు. అదే 50 గ్లాసు దొరుకుతలేదు. మళ్ళీ నందినగర్లో పేదరికమా గజం దాదాపు 10 లక్షలు ఉంటుంది. 200-300 గజాలు అంటే అది 100-200 కోట్ల 100 కోట్ల పైన ఉంటుంది. అలా కూతురికి పక్కనే ఉంటుంది 2000 గజాలు. 2000 గజాలలో నువ్వు గజం 10 లక్షలు పట్టుకున్నా 200 కోట్ల స్థలం, విలువైన స్థలం కూతురుకుంది. 100 కోట్ల స్థలము కేసీఆర్కు ఉంది. కేటీఆర్కి ఏమో జన్వాడక్కడ ఆయనకు 200 కోట్ల స్థలం ఉంది. మనకు తెలిసినాయి ఇవి, హరీష్ రావుకు ఉన్నాయి. వీళ్ళకి 1000 కోట్లకు పైగా స్థలాలు ఉన్నాయి, మనకు తెలిసినాయి. ఇంకా బినామీలు తెలియని అవి ఇవి అంటే ఈ 50 లక్షల కోట్లు అది కొంచెం నిజమే అనిపిస్తుంది. కానీ ఇది బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉందని ఇది ఒక్కటి మాత్రం నిజం చెప్పిండు. నరసింహ పాట పాడిండు దీని మీద. ఏం పాడిండు? గలగల్ల కొడుకోక ఫామ్ హౌస్, వదులుకో అల్లుడుకో ఫామ్ హౌస్, డొక్కు స్కూటర్ మీద తిరిగేటోడికి ఇవన్నీ ఎట్లా అంటే ఒక నిరుద్యోగి ఉన్నాడు. ఈయనకు అడుగుతాం, నీకు 50 లక్షల కోట్ల ఆస్తులు పెరిగినాయా అంటే తెలంగాణకు పెంచినా ఉంటారు. 50 లక్షల కోట్లు పెంచినా అంటే ఇంటికి 50 లక్షలు రావాలబ్బా. నీ పేరు చెప్పు, తర్వాత నువ్వేం చేస్తావో చెప్పు, నీకు 50 లక్షలు వచ్చినా రాలేదో చెప్పు. నా పేరు కేశవ్ అన్న. కేశవ్ టీచర్ ఎంఈడి ఫస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ. అయితే ఈ నిరుద్యోగుల ఇప్పుడు ప్రకటించినటువంటి అయితే ఏవైతే 50 లక్షల కోట్లు ఉన్నాయో అంటే 9 ఏళ్లలో సృష్టించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ సృష్టించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా మనకి ఎక్కడ సంబంధం లేని మాటలు ఆడుతున్నారు అన్న. నిజానికి చెప్పాలంటే కూడా మనకు మాజీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఇది ఒక పెద్ద ప్లాన్ మళ్ళీ. ఎందుకంటే ఎన్నికల తర్వాత మళ్ళీ మనకు వచ్చే ఎమ్మెల్సీ కానీ ఎంపీ ఎలక్షన్లో కూడా దీంట్లో ఒక భాగంతో పాటుగా అనుకూలించుకొని ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప నిజానికి చెప్పుకోకపోతే సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా జనాలకు తెలుసు. వాస్తవానికి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి 50 కోట్లు అంటే ఇప్పుడు 50 లక్షల కోట్లు అనేటివి కూడా సక్రమంగా నిర్వర్తిస్తున్నాడా లేదా అనేది కూడా జనాలకు తెలుసు. ఈ పక్కడబందీ చేస్తున్నది అంటే ఇది ఒక కుట్ర లాంటిది అనేది చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డిగ్రీ చదువుకున్న కానిస్టేబుల్ ఎస్ఐ అన్న ఒక మంచి మాట చెప్పిండు అన్న. ఇప్పుడు పీజీలు పిహెచ్డీలు చేసినా కూడా జాబ్ వస్తలేదు కదా. అవునన్నా, మేము కూడా ఆల్రెడీ ఎంఎస్సి బాటనీ అయిపోయింది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అయిపోయింది. ఆల్రెడీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడే ఎంఎస్సి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎంఈడి కూడా ఫస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలోనే చేస్తున్నా. అయితే చాలా వరకు మేము ఎస్ఐ కానిస్టేబుల్ నిరుద్యోగులవాది కానీ అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాము. ఇప్పటికైనా కూడా మన గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా వాయిదాల మీద వాయిదా వేస్తున్నారు. గ్రూప్ 4 కూడా రాసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి రిలీజ్ కూడా చేయలేదు నోటిఫికేషన్. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా రిజల్ట్ అనేది కూడా రాలేదు. దాంతోపాటు మేము గురుకుల ఎగ్జామ్స్ కూడా రాసినాం అన్న, ఫైనల్లో ఉన్నాయి. ఆల్రెడీ కట్ ఆఫ్ వచ్చేసి కూడా మనకు 180 175 కూడా పెడుతున్నాడు. కానీ రిజల్ట్ ప్రకటిస్తామని చెప్తున్నాడు కానీ ఇప్పటి వరకు కూడా గురుకుల ప్రకటన లేదు. ఒకటే అబ్బా, 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించడం తెలంగాణలో అంటుండు. మనకు 1 కోటి కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా 1 కోటి కుటుంబాలలో మీరు అంతా ఒకటే. మంచిగా 50 లక్షలు రావాలి. నీకు తెలంగాణ వచ్చినాక 50 లక్షల ఆస్తి మీ ఇంట్లో సృష్టించబడ్డదా? లేదన్నా, ఎన్ని రాలేదు మాకు. ఆయన ఒక మాట ఏమన్నాడంటే 50 లక్షల కోట్లు సృష్టించుడు కాదు, 50 లక్షల మంది నిరుద్యోగులను సృష్టించిండు అంటుండు. నిజమేనా? నిజమే అన్న. అంటే సృష్టించింది అయితే వాస్తవం నిరుద్యోగులు ఎక్కున్నారే తప్ప డబ్బుల విషయంలో అయితే చేయలేదు అనేది మాత్రం కనబడుతుంది. పాట కూడా మంచిగా పడుతుంది అన్న. ఒకటి నీకు అంత వాడినావు కదా. కేశవ్ ఉన్నాడు, కేశవ్ నువ్వు కూడా ఒక పాట పాడతాను, ఏం పాడతావు? ఉన్నటువంటి సమయంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, అసలు మనకు పెరుగుతున్న ధరలు కానీ ఇవన్నీ కానీ బతుకుని చదువులు ఎట్లా ఉన్నాయని దానిపైన గట్టిగా పాడు. ఈ బతుకులేని చదువులకు బందీగాకురా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా. ఈ బతుకులేని చదువులకు బందీగాకురా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా. విద్యార్థి ఓ విద్యార్థి ఓ విద్యార్థి ఓ విద్యార్థి,
అక్షరాలు 56 ఆంధ్ర భాషలో అఖిల భరతావనిలో భాషలెన్నిరా ఈ భాష దాస దాని సంఖ్యలు దెంచా విముక్తి పోరులోన విరుడవవ్వరా ఈ బతుకులేని చదువులకు బందీగాకురా విప్లవాల వెల్లువలో విరుడవవ్వరా కూడుగూడు నీడ నిలువనివ్వలేనిది ధరలు పెరుగు కారణాలు తెలుపలేనిది దోపిడికి ముసుగురాయి అర్థశాస్త్రము అర్ధవలస భూసామము మట్టు బెట్టరా ఈ బతుకులేని చదువులకు బందీగాకురా విప్లవాల వెల్లువలో విరుడవవ్వరా రాజు రాణి రాజు ప్రేరం చరిత కాదురా తాజ్ మహల్ నిర్మాణము ఘనత కాదురా రక్తమంతరంగడించి రంగు పోసిన వర్గపోరు చరితకులను తెరిచి చూడరా కళ్ళు లేని చట్టాలను రాయబోకురా కళ్ళు లేని చట్టాలను చదువబోకురా భగత్ సింగ్ ఖైదీలను కళ్ళు బెరికినా ఇంద్రవెల్లి కొండలను కాల్చి చంపినా రామి బాబి అక్కయ్యను చంపి చెరిపినా చట్టబద్ధ అంతకులను చెరిపి చూడరా ప్రజల కొరకు ప్రజల తరపు న్యాయవాదివై పల్లె ప్రజా కోర్టులలో శిక్ష వేయరా ఈ బతుకులేని చదువులకు బందీగాకురా విప్లవాల వెల్లువలో విరుడవవ్వరా విద్యార్థి ఓ విద్యార్థి థ్యాంక్ యూ లిరిక్స్ ఎక్సలెంట్ ఉంది.